10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. నిన్న హరీష్ రావు గారి యొక్క నాయకత్వంలో అందరు ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులందరూ కూడా తీసుకోవడం, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో నిన్న మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారు అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. మా అభ్యర్థి ఘన విజయాన్ని సాధిస్తాడనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అప్రతిహతమైనటువంటి విజయాలను కొనసాగిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో మిగతా జిల్లాల కంటే ఎక్కువ సీట్లను సాధించుకొని మా నాయకుడు హరీష్ రావు గారి నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో ఎక్కువ సీట్లను సాధించి మంచి పట్టుగలిగినటువంటి జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా. ముఖ్యంగా ఈ జిల్లాలో ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా పార్టీని పటిష్టపరచడంలో, జిల్లాలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేయడంలో కీలక భూమిక పోషించినటువంటి హరీష్ రావు గారి నాయకత్వంలో ఈ జిల్లాలో పార్టీ మంచి పట్టు కలిగి ఉన్నదనేటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా మెదక్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాలలో 6 కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవటం రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో మాకు మెదక్ పార్లమెంటు స్థానంలో విజయం సాధించటం నల్లేరు మీద నడకగానే మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా హరీష్ రావు గారు ఈ జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంలో, కార్యకర్తలను సమన్వయం చేయడంలో వారు చూపినటువంటి చొరవ ఈ స్థానంలో బీఆర్ఎస్ పట్టు ఉందనటానికి నిదర్శనం. ముఖ్యంగా నిన్న అభ్యర్థిని ప్రకటించినటువంటి సందర్భంలో మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాలలో కూడా పార్టీ సమావేశాలను నిర్వహించి ఏర్పాటు చేసి మరొక్కసారి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేయాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశానుసారం మరి మాజీ మంత్రి హరీష్ రావు గారి యొక్క ఆదేశానుసారం సిద్దిపేట నియోజకవర్గం యొక్క సమావేశం 27వ తేదీ నాడు 11 గంటలకి బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ ఆవరణలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పొన్నాలలో ఉన్నటువంటి మా పార్టీ కార్యాలయం ఆవరణలో సమావేశాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ రోజు దాదాపు ఒక 3,000 మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని చెప్పి హరీష్ రావు గారు ఆదేశించడం జరిగింది. దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తూ అన్ని గ్రామాలలో ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలందరినీ కూడా భాగస్వాములను చేస్తూ సమావేశం నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి కార్యకర్తలందరినీ కూడా పిలిచి ఒకసారి మళ్ళీ కార్యకర్తలలో నూతనోత్తేజాన్ని నింపి పార్టీ విజయపథంలో పయనించడానికి అవసరమైనటువంటి సూచనలు, సలహాలు మా పార్టీ నాయకత్వం అందించడం జరుగుతుంది. అందులో మాజీ మంత్రి, శాసనసభ్యులు హరీష్ రావు గారితో పాటు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామారెడ్డి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మాకు అభ్యర్థి విషయానికి వచ్చినప్పుడు సుపరిచితుడైనటువంటి అభ్యర్థిగా, ఉమ్మడి మెదక్ జిల్లాతో చాలా రోజుల నుంచి సంబంధాలు కలిగినటువంటి అభ్యర్థి కావటం మాకు పార్టీ విజయానికి
ఎంతగానో దోహదపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. 2001 నుంచి కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేస్తున్నటువంటి ఒక మంచి అధికారిగా 2001లో డ్వామా పీడీగా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా జేసీగా, తర్వాత సిద్దిపేట జిల్లా కలెక్టర్గా, కొంతకాలం పాటు మెదక్ జిల్లా కలెక్టర్గా వారు పనిచేయటం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా మా అభ్యర్థి అయినటువంటి వెంకటరామారెడ్డి గారికి పేరుండటం మా పార్టీ విజయానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అన్ని కోణాలను పరిశీలించిన తర్వాత పార్టీని విజయపథంలో నడిపించడానికి ఈ అభ్యర్థి అయితే బాగుంటుందని చెప్పి అభ్యర్థిని మా అధినేత నిర్ణయించటం, అదేవిధంగా అందరినీ సమన్వయపరుస్తూ ఈ జిల్లాలో పార్టీని విజయపథంలో నడిపించడానికి హరీష్ రావు గారి యొక్క నాయకత్వం వల్ల తప్పకుండా విజయాన్ని సాధిస్తామనేటువంటి నమ్మకంతో నిన్న అభ్యర్థిని ప్రకటించారు. తప్పకుండా మేము విజయాన్ని సాధిస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకుంది. ముఖ్యంగా 3 నెలల కింద జరిగినటువంటి ఎన్నికలలో ప్రజలు కొంత అయోమయానికి గురై కొంత బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకమైనటువంటి తీర్పు వచ్చినప్పటికీ ఈరోజు ప్రజలలోనే ఒక పశ్చాత్తాపమైనటువంటి ధోరణి రావటం అనేది నిజంగా కూడా మాకు అది సానుకూల సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా కూడా 3 నెలల కాలంలోనే ప్రజలల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత స్టార్ట్ అవ్వడం అనేది మనకు క్షేత్రస్థాయిలో కనపడతా ఉంది. ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిండ్రో అలవికానటువంటి హామీలను చెప్పి ఏదో చేస్తామని చెప్పి ప్రజలను నమ్మించి వంచే విధంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తప్పకుండా రాబోయేటువంటి ఎన్నికలలో గుణపాఠం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి విషయం క్షేత్రస్థాయిలో ఈరోజు కనపడతా ఉంది. ముఖ్యంగా ఆనాడు చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సభలలో మాట్లాడుతూ మేము డిసెంబర్ 9వ తారీఖు నాడు మొట్టమొదటి సంతకమే రుణమాఫీ మీద చేస్తాం, 2 లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పిండ్రు. 2 లక్షల రుణమాఫీ ఏమో కానీ కనీసం ఆ ఊసే ఎత్తడం లేదు. మరి ఆనాడు చెప్పిండ్రు ప్రజలలోకి వెళ్ళి మేము పెన్షన్లని ఆసరా పెన్షన్లను 2000 ఉన్నటువంటి పెన్షన్లను 4000 చేస్తామని చెప్పి 4000 చేయడం కాదు కదా, 3 నెలలు వరుసగా ఇవ్వాల్సినటువంటి పెన్షన్లు ఇచ్చే 2000 రూపాయలని కూడా 3 నెలల్లో 1 నెల నొక్కేసింది, 2 నెలలు ఇచ్చింది, 1 నెల ఇవ్వకుండానే దాటేసింది. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకానికి మేము తులం బంగారం అదనంగా ఇస్తామని చెప్పాను. ఇప్పుడు ఇచ్చేటువంటి 1,00,000 రూపాయలు కాక అదనంగా ఇంకా మేము తులం బంగారం ఇస్తామని చెప్పాను. ఆ మాట కనీసం ఎక్కడ మాట కూడా మాట్లాడడం లేదు, అది కూడా ఇవ్వడం లేదు. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయల చొప్పున భృతి ఇస్తామని చెప్పిండ్రు, అది కూడా ఎక్కడ ఇచ్చినటువంటి సందర్భం లేదు. అది ప్రజలను వంచే విధంగా వ్యవహరించింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు క్వింటాల్కి 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పిండ్రు, ఆ బోనస్ విషయాన్ని కూడా ఎక్కడ ప్రస్తావించేటువంటి సందర్భం లేదు. ఆల్మోస్ట్ యాసంగి పంటలు కొన్ని చోట్లలో అయితే పంటలను నీళ్లు వదిలిపెట్టింది, ఇంకా ఏది కోతకొచ్చేటువంటి సందర్భం వస్తుంది కొన్ని చోట్లలో ముందుగా నాటేసినటువంటి సందర్భాలలో. కానీ ఇవాళటికి కూడా రైతు బంధు పూర్తిగా రైతులకు అందించినటువంటి సందర్భం లేదు. 3 ఎకరాల వరకు ఇచ్చిండ్రు, మిగిలిన రైతులకు ఎవ్వరికి కూడా ఇవాళటికి రైతు బంధు ఇవ్వలేదు. 15,000 ఇస్తామన్నారు. మేము అధికారంలోకి వస్తే యాసంగి నుంచి 15,000 రూపాయలు ఇస్తాం రైతు బంధు అని చెప్పింది. ఆ ఇచ్చే 10,000ను కూడా పూర్తి స్థాయిగా ఇంకా ఎవరికి రైతులకు ఇచ్చినటువంటి సందర్భం లేదు. 3 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చిండ్రు, ఇంకా అంతకు మించి ఎవరికి కూడా రైతు బంధు అందజేసినటువంటి సందర్భం లేదు. ఒక పక్క కరెంటు కోతలు, సాగునీటి కొరత, గతంలో రైతులకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అవసరమైనటువంటి విద్యుత్తును అందించినటువంటి సందర్భాన్ని చూసినాం. నిజంగా మొన్న సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే కనపడ్డది, విద్యార్థులు చదువుకుందామనంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో కరెంటు పోయి పిల్లలు చదువుకోలేనటువంటి పరిస్థితి. విద్యార్థులకు ఇబ్బంది అయింది, రైతులకు ఇబ్బంది అవుతూ ఉంది. సాగునీటి కోసం వాస్తవంగా భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి సందర్భంలో గత సంవత్సరం ఎండాకాలం చూసినట్టయితే
ఎండాకాలంలో చెరువులు మత్తడి దుంకినటువంటి చెక్ డ్యాములు మత్తడి దుంకినటువంటి సందర్భాన్ని చూసినాం. కానీ ఈరోజు కనీసం రంగనాయక సాగర్ను నింపడానికి కూడా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి లేదు. మేడిగడ్డ సాకు చూపించి వాస్తవంగా మేడిగడ్డకు మేమందరం కూడా ప్రత్యక్షంగా పోయి చూసినాం. 3 పిల్లర్లు కుంగితే అవిటికి కాఫర్ డ్యామ్ ఏర్పాటు చేసి ఆ డ్యామును నింపేటువంటి మేడిగడ్డ బ్యారేజీని నింపేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ అది ఒక్క సాకు చూపి ప్రభుత్వాన్ని గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెప్పి గత ప్రభుత్వం మీద నెపం పెట్టి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈరోజు రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ నీళ్లు తెస్తున్నటువంటి సందర్భం లేదు. ఆల్రెడీ రంగనాయక సాగర్లో మొత్తం నీళ్ళు అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా కనీసం ఇంకొక నెల రోజులు రైతులకు నీళ్ళు అందితే తప్ప పంటలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. మరి ఇన్ని రోజులలో దాదాపు 8.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా పొలాలు ఎండిపోకుండా రైతులను కాపాడినటువంటి సందర్భంలో ఈనాడు మళ్ళీ రైతుల పొలాలు ఎండేటువంటి పరిస్థితి ఈనాడు మరి రైతుల పొలాల దగ్గర కనపడుతూ ఉంది. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. రైతులు అనుకున్నారు పాపం ఏదో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకేమో చేస్తుందని ఆశపడ్డారు. కానీ వాస్తవ పరిస్థితులు 3 నెలల్లోనే ప్రజలకు కనపడ్డాయి. ఈరోజు ప్రజలలో ఆ వ్యతిరేకత కనపడతా ఉంది. అంతేకాదు త్రాగునీటి విషయంలో ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మిషన్ భగీరథ పథకాన్ని చాలా మంచి పథకంగా కొనియాడి ఇతర రాష్ట్రాలలో కూడా దాన్ని అమలు చేసే విధంగా మరి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అమలు జరపబడినటువంటి మిషన్ భగీరథ పథకాన్ని దేశానికే ఆదర్శమైనటువంటి పథకంగా కొనియాడినటువంటి సందర్భంలో ఈనాడు చాలా చోట్లలో కూడా త్రాగునీటికి కొరత వచ్చే విధంగా అంటే అధికారులను సమన్వయం చేయలేకపోవటం, అవసరమైనటువంటి చర్యలు తీసుకోకపోవటం, ఎక్కడన్నా చిన్న చిన్న గ్యాప్స్ వస్తే ఆ గ్యాప్స్ను అటెండ్ చేయలేకపోవడం వల్ల ఈనాడు మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ఫెయిల్ చేసే విధంగా ఈనాడు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రజలు తాగునీటి కోసం మరొకసారి రోడ్డెక్కే విధంగా ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఏ గ్రామానికి ప్రజాప్రతినిధులు వెళ్ళినా ముందు ఖాళీ బిందెలు అడ్డమొచ్చేది. గత 8.5 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా తాగునీటికి కొరత లేకుండా, ఎక్కడ కూడా మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి రాకుండా పనిచేసినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. నిజంగా ఈ దేశంలో ఏ నాయకుడు కూడా చెప్పలే 5 ఏళ్ల కాలంలో కనుక మేము మంచినీళ్లను ప్రతి ఇంటికి ఇయ్యనట్టయితే ఓటు అడగమని చెప్పినటువంటి ధైర్యం ఉన్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా మిషన్ భగీరథ నీళ్ళు ఇచ్చిండు. కానీ ఈరోజు ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ మళ్ళా తాగునీటి కోసం అష్ట కష్టాలు పడే విధంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని ఆ ఊసే ఎత్తడం లేదు. మొన్న ఎల్బీ స్టేడియంలో పెద్ద గొప్పగా ఒక మేళా పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పిండ్రు. ఒక్కసారి చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకులైతే ఆలోచన చేసుకోవాలి. కానిస్టేబుల్ నియామకాలకు కానీ ఆ రోజు పెట్టినటువంటి గురుకుల విద్యాలయాల్లో నింపినటువంటి అధ్యాపకుల పోస్టులు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెట్టినటువంటి పరీక్షలకి ఆనాడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత నియామక పత్రాలను అంటే అప్పుడు ఎన్నికలు రావడం వల్ల నియామక పత్రాలు ఇవ్వలేకపోతే అవే ఆనాడు ఎంపిక చేసినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తూ ఆర్భాటాన్ని అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డని ముద్దాడేటువంటి పరిస్థితి అది. గత ప్రభుత్వ హయాంలో పరీక్షలు పెట్టి రిజల్ట్స్ ఇచ్చి నియామక పత్రాలు ఎన్నికలు సమీపించినటువంటి తరుణంలో ఇయ్యనటువంటి సందర్భంలో ఈ ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు ఇచ్చి మేమే నియామకం చేసినామని చెప్పే విధంగా చెప్పడం అనేది ప్రజలను వంచడానికి చేసేటువంటి ప్రయత్నమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇవన్నీ పరిణామాలను కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికలలో తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి, గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయం. మరొకసారి క్షేత్రస్థాయిలో
బీఆర్ఎస్ పార్టీకే పట్టున్నదని చెప్పి నిరూపించడానికి మా కార్యకర్తలు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా 27వ తేదీ నాడు జరిగేటువంటి సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా మా పార్టీ నాయకులకు కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.